వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికైతే తప్పు అంగీకరించారు అన్నట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికైతే అంటే ఎప్పుడైతే 2024లో జూన్ 6న ఏదైతే కౌంటింగ్ రిజల్ట్ వచ్చిందో, జూన్ 6వ తేదీన 4వ తేదీ సరిగ్గా గుర్తులేదు నాకు. ఆ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, అది కూడా పేపర్ చూసే చెప్పారులేండి, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఉచ్చరించారు. ఆయన పేరు ఎత్తడానికి కూడా ఎప్పుడు నచ్చేవారు కాదు, దత్తపుత్రుడు ఏదేదో పేర్లు పెట్టి పిలిచేవారు. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు చెప్పారు. చెప్పి మన ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఈ ప్రేమలు ఆప్యాయతలు ఏమయ్యాయో, వీళ్ళ కోసం ఎంత శ్రమించాం, నా ఆస్తులు అమ్ముకొని కూడా వీళ్ళకి పథకాలకు డబ్బులు ఇచ్చాను అనే స్థాయిలో మాట్లాడారు ఆయన. మేబీ వాస్తవం అయితే అయి ఉండొచ్చు, ఎందుకంటే చాలామందికి పథకాలకు కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు కాబట్టి. సో అక్కడ ఓటమిని అంగీకరించలేదు దాని అర్థం, అంతే కదా. అందుకు నిదర్శనగానే మొన్న 25 జూన్ 6న వెన్నుపోటు దినమని ఒక ప్రకటించారు. అఫ్కోర్స్ ఆయన ఎక్కడ ముందుకు రాలేదు, ముందుకు నడిపించలేదు. ఉన్న నాయకులు, కొద్దిమంది నాయకులు పలానా దగ్గర ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా ఒక 10 చోట్ల ఏదో ఒక కీలకమైన నాయకులతో, 2-3 వ్యక్తులతో నడిపించేసి ధర్నా మమ అనిపించారు. అంటే వెన్నుపోటు ఎవరు? ప్రజలు వెన్నుపోటు పొడిచారా? సో అదొక సందిగ్ధ ప్రశ్న. అలాగే ఈయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత ఓడిపోయి ఎంత ఘోర పరాభవం, 11 సీట్లకు పరిమితమైన తర్వాత పులివెందుల వెళ్తే రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన సమకాలీన కొంతమంది నాయకులు ఈయన పర్సనల్గా కలిసి, బాబు మీరు 19 తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ చుట్టూ అంతవరకు జెండా మోసిన నాయకులు చాలామంది కనుమరుగైపోయారు, వారు లేరు, కొత్త వాళ్ళు వచ్చి చేరారు. ఏదో సకల శాఖ మంత్రి అని, ఆ మంత్రి అని, ఈ మంత్రి అని ఎవడో వచ్చి చేరారు. వాళ్ళు కాదు మీ బలం. ముందు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాక కూడా బయట షర్మిలమ్మతో పాటు, విజయమ్మ గారితో పాటు ఎవరెవరు ఉన్నారో వాళ్ళే మీ బలం, మీరు వాళ్ళని తెలుసుకోండి అని చెప్పారు. ఆయన మేబీ తెలుసుకున్నారో లేదో తెలియదు, తెలుసుకుంటే పాటు చర్యలు స్టార్ట్ అయ్యేవేమో. తర్వాత ఈ ఓటమిని జీర్ణించుకోలేక 30 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటారనే అపనమ్మకంతో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇంకా ఒక్కొక్కరుగా దూరం అవుతూ వచ్చారు. కొంతమంది సైలెంట్ అయిపోయారు, ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, కొంతమంది రాష్ట్రాలు విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయారట. మేబీ చెన్నై, మద్రాసు అట్లా వ్యాపారాలు ఉన్నవాళ్ళు కొంతమంది, పేర్లు అనవసరం. ఇంకొంతమంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్కి వచ్చేసారు. ఆల్రెడీ వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్నవారు, ఫేమస్ రియల్ ఎస్టేట్ కంపెనీ, పేర్లు అనవసరం. అయితే ఎట్టకేలకు మొన్న జరిగిన ఒక ఏకాంత సమావేశం అనుకోవాలి ఒక విధంగా, కొద్దిమంది నాయకుల్ని పిలిపించి మాట్లాడినప్పుడు నిజమే తప్పు జరిగింది అని అంగీకరించారన్నట్టుగా ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇది మేబీ ఆ చెప్పినవాడో, లేదంటే సోషల్ మీడియాలో, లేదంటే న్యూస్ ఛానల్లో రాసినవాడో పొరపాటు పడ్డుంటాడు, లేదా నిద్రమత్తులో టైప్ చేసుంటాడేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన అంగీకరించినట్టుగా ఎక్కడా లేవు దాఖలాలు. రీసెంట్గా అంటే సరిగ్గా ఒక వారం రోజుల కిందకి వెళ్తే, 5 రోజుల కిందకి వెళ్తే పరకామణి స్కామ్ కూడా ఆయన ఎలా మాట్లాడారంటే, అదేం పెద్ద ఏముంది, 100 కోట్లే కదా అన్నాడు ఆయన. 100 కోట్లు అంటే వేసుకునే కోట్ల? 100 కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ కాదంట. అంటే అంత పెద్ద స్కామ్నే అంగీకరించిన వ్యక్తి ఇక్కడ వాళ్ళ పార్టీ తరపున చేసే నాయకులు, వాళ్ళ పార్టీ తరపున చేసే కార్యకర్తలు తప్పుల్ని ఈయన ఎందుకు భుజాన వేసుకుంటాడు? ఈయన ఎందుకు అంగీకరిస్తాడు? అంగీకరించడు కదా. ప్రతిదీ కూడా ఇప్పుడు పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అయ్యారు, లొంగిపోయారు నిన్న మొన్న, అది యాక్సెప్ట్ చేయడు. అంతకుముందు అదే పిన్నెల్లి సోదరులు ఈవీఎం పగలగొట్టారు, దానికి కూడా ఆయన నెల్లూరు కోర్టులో ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు ఆయన? అవును, టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారని ఆవేశంతో వెళ్ళి పగలగొట్టాడు. అంటే ఆయన ఒప్పుకోపోయినా ఆయన ద్వారా ఈయన ఒప్పించేశాడు ఈయన. దీని మీద ఒక తెలంగాణ మాజీ మంత్రి ఒక వ్యంగ్యంగా ఒక మాట అన్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఎవరు, మన డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు. ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పండి అని మన జర్నలిస్ట్ సోదరుడు అడిగితే, ఏముంది ఆయన ఎవరెవరు చేసిన తప్పులన్నీ ఆయన మీద వేసుకొని చెప్తాడు, నిజంగా అంత గొప్ప మనిషి, గొప్ప మనసున్న వ్యక్తి, ఆడు ఎన్ని నేరాలు చేసినా ఆ నేరాలు తప్పే ఉందన్నట్టు మాట్లాడతాడు పబ్లిక్గా మీడియా ముందు అన్నారు. అంతే, అందులో ఎంత వ్యంగ్యం ఉందో చూడండి అసలు. సో అలాగా ఈయన అలాగే రియలైజ్ అయిన వ్యక్తి ఎట్టకేలకు రియలైజ్ అయ్యారు అనే ఉద్దేశంలో మొత్తానికి కొంతమంది నాయకులు ఎవరెవరైతే ఇంకా పాపం, అయ్యో ఏదో పాపంలే, తండ్రి లేనివాడో, అనాథ అనే ఉద్దేశంతోనే ఎవరెవరైతే ఇంకా అంటిపెట్టుకుని ఉన్నారో వాళ్ళు
సలహా ఇచ్చారట. అయ్యా, కొంతమంది కీలకమైన నాయకులు కూడా పార్టీని విడిచి వెళ్ళిపోయారు, వాళ్ళని మరలా వెనక్కి రప్పించుకుంటే బాగుంటుందని. అంటే దానికి మాత్రం మరలా ఈ పులివెందుల ఎమ్మెల్యే గారు ఏమన్నారట, లేదు లేదు, వాళ్ళు నా ముఖంతోనే గెలిచాం కదా, నా ముఖంతోనే ఓడిపోయిన, ఇప్పుడు నా ముఖంతోనే ఓడిపోయాను అంగీకరించలేదు, కానీ నా ముఖంతో వాళ్ళు ఉంటేంటి లేకపోతే ఏంటి, నా ఫేస్ చాలు మొత్తం మళ్ళీ ఏకగ్రీవంగా గెలుచుకుని రావడానికి నేను సరిపోతానులే అన్నట్టు మాట్లాడారట. అంటే ఇక్కడ ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఇప్పుడు ఏదైతే మాట్లాడారని అంటున్నానో, ఎక్కడికి వచ్చేసరికి నాకు సందేహాలు వస్తున్నాయి. తప్పు జరిగిపోయింది, నేను అన్నదాన్ని సరిగ్గా చూడలేకపోయాను, కొంతమంది తప్పుడు వ్యక్తులు నాకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు తీసేసుకున్నారు, ఇవన్నీ ఒప్పుకున్న వ్యక్తి కీలకమైన నాయకులు బయటికి వెళ్ళిపోయారు, మరలా రప్పించుకుంటామంటే మాత్రం అవసరం లేదు, నేనున్నాను కదా అని అంటే మాత్రం డౌట్ వస్తుంది నాకు. మరి అలా అంగీకరించేవాడికి ఇది కూడా అంగీకరించాలిగా. ఇది అంగీకరించట్లేదంటే అర్థం ఏంటి? ఆ తప్పును కూడా ఒప్పుకోనట్టే కదా. పరకామని ఉంది, పెద్ద స్కామ్ కాదు. నెయ్యి కూడా ఎలా మాట్లాడాడు ఆయన, అవును ఆవు పోషకాహారం సరిగ్గా తీసుకోకపోతే నెయ్యి అలాగే కల్తీ అవుద్దంట. అదే పోషకాహారాలు సరిగ్గా లోపం ఉంటే తీసుకున్న ఆహారంలో ఆవు ఇచ్చే పాలు నుంచి వచ్చిన నెయ్యిలో ఈ వెన్న శాతం అనేది ఉండదట. మరి ఆయన ఎక్కడ చదువుకున్నారో, ఏ దేశం సైంటిస్ట్ చెప్పాడో తెలియదు కానీ, సో ఇట్లాంటివి కప్పిపుచ్చుకునే ప్రయత్నము, కవర్ చేసే ప్రయత్నము, ఆఖరికి గుంటూరులో ఒక 3 కుర్రోలు గంజాయి తీసుకున్నారు, నాన్న రమస్ చేశారని పోలీసులు ఇన్స్టెంట్ జస్టిస్తో వాళ్ళని చితకబాదితే అక్కడ కూడా వాళ్ళు సపోర్టుగానే మాట్లాడాడు మన మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ గారు అన్నట్టుగా. మరి అంతే కదా. అలాగే ఎవరెవరు చేసినా తప్పేంటి? రేపొద్దున ఎవరో మాజీ ఎంపీ ఒక అమ్మాయితో వీడియో దొరికింది, దానికి కూడా అలాగే చెప్తారేమో, తప్పేమిటి, వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళ ప్రైవసీని మనం ఎలా భంగం చేస్తాం అని అంటారేమో, ఇలా కూడా మాట్లాడతారేమో అనిపిస్తుంది నాకు. అంటే నీ ఓవరాల్గా ఈ సినారియో అంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పును అంగీకరించారు అని చెప్తున్న పెద్దలకి నేను చెప్పేది ఏంటంటే, నిజంగా అంగీకరిస్తే వెళ్ళిపోయిన సీనియర్ నాయకుల్ని, చాలా ఇంపార్టెంట్ నాయకులు మరలా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యాలి. లేదా చేయట్లేదు, అవసరం లేదు, నేనున్నా, నా ఫోటో చాలు అంటున్నారంటే ఏంటి? మరొక ముఖ్యమైన వార్త, అసలు ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజల్లోకి వస్తాను, మరలా ప్రజల్ని, ఉన్న కార్యకర్తల్ని కాపాడుకుంటాను, కార్యకర్తలను ఓదారుస్తాను, ఈసారి నా జీవితం కార్యకర్తలకే అంకితం అన్న మనిషి 2024 జూలైను ఇచ్చిన స్టేట్మెంటు మళ్ళీ 2025 జూలై అయిపోయింది, 2026 కూడా వచ్చేస్తుంది ఇంకొక 10-15 రోజుల్లో. ఇంకా ఆయనకి వెళ్ళి కలవట్లేదు, ఆయన ఇంకా రాలేరా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాలేదు, ఇప్పుడు ఇంకెందుకు వస్తాడు అని చెప్పి ఒక్కొక్కరుగా సర్దుకుంటున్నారు. మొన్న దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. మొన్న వరదలై ఎంత జరిగితే ఫస్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేని ఈ మాజీ ముఖ్యమంత్రి ముందెళ్ళి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదని చెప్పాలా? చెప్పకుండా అంతా ప్రభుత్వం సెటిల్ చేశాక 8వ రోజో 9వ రోజు వెళ్ళి ప్రభుత్వం మీకు ఏమైనా ఇస్తుందా, ఏమైనా చేసిందా అని అంటే వాళ్ళకి అర్థమైపోయింది కదా, అయ్యా నువ్వు ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చావు, ఇప్పుడు ఇంకెందుకే మా బాధలు వింటారు అన్నట్టుగా మాట్లాడారు. సో ఏదైతే తప్పు జరిగిందని ఒప్పుకున్నారని వార్త వైరల్ అవుతుందో అదైతే నాకైతే విశ్వసించాలని అనిపించట్లేదు.